హైదరాబాద్లో యశోద హాస్పిటల్ మేనేజ్మెంటు మరియు డాక్టర్ల బృందం ఈరోజు తెలంగాణలో ఒక ఆదర్శ గ్రామమైన అంకాపూర్ గ్రామాన్ని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ అంటే మొదటి దశ నుంచి బ్లడ్ బీపీ నుంచి కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఆల్ స్పెషలిస్ట్ డాక్టర్లను పంపించి ఈరోజు గ్రామం కావచ్చు, చుట్టుపక్కల గ్రామాలల్లో ఏదైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలకు ఈ కనీస పరీక్షలు చేయటము, ముఖ్యంగా ప్రజలకు ఏం అవసరం పడతాయి, ఏమేం అని అవగాహన కలిగించడం ఆరోగ్యం మీద, ఇవన్నీ వివరించడం జరిగింది. ఇట్లాంటి క్యాంపులు ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గాన్ని ఒక హెల్త్ ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. 87 గ్రామాలల్లో ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో వృద్ధులు కావచ్చు, ఇంటి ఓనర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లలు కావచ్చు, ఎంటైర్ ఫ్యామిలీస్కి ఒక హెల్త్ ఫైల్ తయారు చేసి, అంటే రాబోయే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో బీపీ, షుగర్స్, హార్ట్ అటాక్స్ కావచ్చు, ఇంకా రకరకాల న్యూరో ప్రాబ్లమ్స్ కావచ్చు, మొదటి దశలోనే గుర్తించి ప్రజలని నిండు సంపూర్ణ ఆరోగ్యవంతం తయారు చేయడానికి ఈ అవకాశం ఉపయోగపడుతుందని ఈ శిబిరాలు ఏర్పడడం జరుగుతుంది. ముఖ్యంగా యశోద హాస్పిటల్ మేనేజ్మెంట్కు, డాక్టర్ల బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇట్లనే గ్రామీణ ప్రాంతాలలో కూడా కొందరు యూత్ క్లబ్లు కావచ్చు, లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, ముందుకు వస్తే మనం మేనేజ్మెంట్తో మాట్లాడి ఇట్లాంటి క్యాంపులు పెడదాము. క్యాంపులు పెట్టి ఇట్లాంటి హెల్త్ ఫైల్ తయారు చేసుకుని ప్రజలని రాబోయే పెద్ద రోగాల నుంచి, పెద్ద డబ్బు ఖర్చు అయ్యే, లక్షలాది ఖర్చు అయ్యే ఒక మధ్యతరగతి పేదవాళ్ళని మనం రక్షించిన వాళ్ళు అవుతాం. దీనికి అందరూ మీ మీడియా మిత్రులు కూడా సహకరించాలని కోరుకుంటూ ఇట్లాంటి మళ్ళీ క్యాంపులు పెట్టుకుంటూ ఇక్కడ ఆర్మూర్ నియోజకవర్గం మొత్తం అందరినీ హెల్త్ ఫైల్ తయారు చేస్తాం. ఈరోజు సోమాజిగూడ హైదరాబాద్ యశోద హాస్పిటల్ వారు మా అంకాపూర్ గ్రామానికి డాక్టర్ల బృందం వారితో పాటు మరి నర్సింగ్ బృందం అంతా కూడా, వైద్య బృందం అంతా కూడా వచ్చి ఉదయం 7 గంటల నుంచి 12:30, 1 గంట వరకు వందలాది మంది గ్రామస్తులకు ఉచితంగా వైద్య సేవలు అందించడం జరిగింది. ఈ సందర్భంలో అంకాపూర్ గ్రామస్తుల తరఫున యశోద హాస్పిటల్ సిబ్బందికి, డాక్టర్ల బృందానికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి గ్రామాలలో చాలామంది కూడా రోగ నిర్ధారణ చేసుకోలేక అనేక మంది హార్ట్ అటాక్లతో, సడన్గా వచ్చే వ్యాధులతో మరి మరణాల బారిన పడుతున్న సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. అలాంటి గ్రామాలలో అవేర్నెస్ తేవడానికి గ్రామస్తుల మధ్య మరి మనకు తెలియకుండా మన ఒంట్లో ఉన్న వ్యాధులను నిర్ధారణ చేసి, ఆ నిర్ధారణ చేస్తే మనం వెంటనే మనకున్న ఇబ్బందులను ఎదుర్కోగలిగి మరి సరైన అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు యశోద హాస్పిటల్ డాక్టర్ల బృందం అంతా కూడా వందలాది మందికి రోగ నిర్ధారణ చేయడం జరిగింది, ఉచితంగా వైద్య పరీక్షలు చేయడం జరిగింది, మరి ఈసీజీ వంటి సేవలను కూడా ఉచితంగా చేయడం జరిగింది. దాంట్లో చాలామందికి గుండెకి సంబంధించిన వ్యాధులను కానీ, ఆర్థోపెటిక్ బొక్కలకు సంబంధించిన, కీళ్ళకు సంబంధించిన సమస్యల గురించి కానీ, అలాగే చిల్డ్రన్ స్పెషలిస్టు కూడా రావడం జరిగింది. పిల్లలకు సంబంధించిన వ్యాధులు నిర్ధారణ చేయడం జరిగింది, వాళ్ళకు ఉచితంగా వైద్య సేవలు అందించడం జరిగింది. కాబట్టి ఇలాంటి వైద్య సేవలను ఒక అంకాపూర్ గ్రామంతో ఆపేయకుండా చాలా గ్రామాలు మరి ఇప్పటికి కూడా వైద్య సేవలు లేక ఎంతో ఇబ్బందులు పడే మారుమూల ప్రదేశాలు, తాండాలు, ఇటువంటి ప్రాంతాల్లో కూడా మరి యశోద హాస్పిటల్ సిబ్బంది అక్కడ వాళ్ళ సేవలు అందించాలని ఈ సందర్భంలో మేము అందరం కూడా డాక్టర్ల బృందానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. తప్పకుండా అన్ని గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ వైద్య సేవలను ఉపయోగించుకొని తమలో తెలియకుండా ఉన్న వ్యాధుల నిర్ధారణ చేసుకొని ఆరోగ్యంగా జీవించాలని ఈ సందర్భంలో నేను కోరుకుంటున్నాను. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.